దానికంటే ముందు మీకు ఒక మాట చెప్తా చూడండి. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఏదైనా ఆహారం తీసుకొని ఆ ఆహారం ఖచ్చితంగా బాడీలో గ్లూకోజ్గా అన్నా మారిద్ది, లేకపోతే బ్లడ్గా అన్నా మారిద్ది. దేహానికి ఏదో ఒక రూపంలో అది దేహంలో ఒక భాగంగా మారిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి కనుక దినదినము బలహీనమైపోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఏమడుగుతామనంటే, తినడం లేదా, ఏంటి భోజనం చేయడం మర్చిపోతున్నావా, ఏమన్నా బలహీనమయ్యావా? ఎందుకనంటే ఒక వ్యక్తి నిరంతరము భోజనం చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు అది వంట పట్టడము, ఆ వ్యక్తి ఆ బలముతో జీవించడం మనకు కనపడిద్ది, అంతే కదా. అలాగే నువ్వు తీసుకుంటున్న వాక్యము, నువ్వు వింటున్న వాక్యము, అది నీ రక్త మాంసాల్లో భాగంగా మార్చబడాలి, అది నీ వంట పట్టాలి. అప్పుడే నువ్వు గంటల గంటల సమయము దేవుని వాక్యం వినుటలో ఉన్న ప్రయోజనము. లేకపోతే ఎంత తిన్నవాడు పీలగ్గా ఉండి ఓపిక లేనివాడుగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎంత విన్నా నీవు విన్న వాక్యముని రక్త మాంసంలోకి మారకపోతే ఉపయోగం ఏంటి? హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నీ పొరుగువాడు నీ పట్ల పాపం చేసినప్పుడు క్షమించమని. నీ హృదయంలో నీ సగం ముక్క అందించినప్పుడు మిగతా సగం వాక్యం అప్పచెప్పడంలో గొప్పలేదులే, కానీ ఆ పరిస్థితిని ఎదురుకు వచ్చినప్పుడు నువ్వు దాని క్రియలలో కనపరచు వివేకం. అప్పచెప్పడంలో గొప్పలేదు. మత్తయి సువార్త 5:6 ఏం చెప్తుంది, 5:23 ఏం చెప్తుంది. ఇవి వచ్చినారు అడిగినప్పుడు అప్పచెప్పడంలో గొప్పలేదు. ఆ పరిస్థితిని ఎదురుకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు క్రియలలో పెట్టగలగడం వివేచన. హల్లెలూయా. ఈ రోజున ఆ వివేచనలోనికి మనం రానంత వరకు దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఏవైతే సంగతులు దేవుడు నీకు ప్రకటిస్తాడో 90% వాక్యం మూలంగా, మిగతావి కొన్ని దర్శనాలు, కొన్ని ప్రవచనాలు మరొక రీతిగా దేవుడు నీకు బోధిస్తాడో, ఆ రాబోయే వారంలోనే ఆ వాక్యానికి తగిన పరిస్థితులు నువ్వు జయించడానికి యుద్ధంగా పోరాటంగా వచ్చే పరిస్థితులను ఎదురు పెడతాడు. నువ్వు విన్న వాక్యము ఈ వారం విన్న దానికి సంబంధించిన శోధనే, పరిస్థితే, ఆ మార్గమే నీ ఎదుట అప్పుడే వచ్చింది. దేవుడు ఎంత గొప్పడంటే, ఆ వారం రాబోతున్న, నీకు ఆ శోధనలు రాబోతున్న మునిపే, నీకు ఆ పరిస్థితులు రాబోతున్న మునిపే ఈ వారమే దేవుడినితో మాట్లాడతాడు. మీకు అనిపించింది ఎప్పుడైనా, మొన్నే వాక్యం విన్నాను, ఇదే శోధన వచ్చింది, చేయలేకపోయాను, నీకు ఎందుకల్లా జరుగుతుంది అని అంటే, ఒకటి నీ వివేచన. ఏంటి వివేచన? విన్నాం, బాగా చెప్పారు, అయిపోయింది. అయిపోలా, అప్పుడే మొదలైంది. ఏం మొదలైంది? ఖచ్చితంగా దేవుడు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అలాంటి పరిస్థితులను ఎదుటికి నువ్వు జీవిస్తావా లేకపోతే పడిపోతావా అన్నట్లుగా అనుమతిస్తాడు. అంటే రాబోతున్న వాటి గురించే ముందుగా నేను వాక్యంతో సిద్ధపరుస్తాడు. మన అవివేకం ఎంత గొప్పదో చెప్పనా? వింటాం, మరొక వారం మందిరానికి వచ్చినప్పుడు ఒకసారి దేవుని సన్నిధిలో ఆ విషయమే ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆత్మలో పరిశీలన చేసుకుంటున్నప్పుడు గుర్తు చేసుకుంటాం, అరే ఆ మొన్నే విన్నాను, ఆ తర్వాతే పరిస్థితి వచ్చింది. కానీ ఏం చేసావు? గెలిచావా, ఓడిపోయావా? జయించావా, దాటావా, పడిపోయావా? ఏం జరిగింది? అదే ఈ రాత్రి నీకు వివేచన కావాలి. ఏం కావాలి? దేవుడు ఈ సంగతులు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో, రాబోతున్న రోజున అదే పరిస్థితి వస్తే నిలబడడానికి ఎంత దేవుని ఆత్మశక్తిని సంపాదించుకోవాలో ఆ వివేకం ఈ రాత్రి నీకు లేకపోతే, నువ్వు ఇంకొక 10 సంవత్సరాలు ఇలా ఎంత వాక్యాలన్నా, నేను ఇంకెంత బలమైన అభిషేకంతో వాక్యాలు ఎంత లోతు ఎంత మర్మంగా తీసుకొచ్చి చెప్పినా ఏమీ ఉపయోగం లేదు. నువ్వు అట్లాగా ఉంటావు, నేను ఎట్లాగా ఉంటా, దానిలో మార్పు ఏమీ ఉండదు. హల్లెలూయా. నువ్వు ఈ రాత్రి కలిగి ఉండాల్సిన వివేచన ఏంటంటే, దేవుడు చెప్తున్న ఏ సంగతి అయితే ఉందో అది రాబోయే రోజుల్లో నీ ముందు అలాంటి పరిస్థితి వచ్చింది, దానికి రాత్రి దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనే వివేచన ఈ రాత్రి నీకు కలగాలి. ఆమేన్. మీరేమో కానీ నా జీవితంలో నేను చాలాసార్లు ఈ విషయాన్ని పరిశీలన చేసుకునేవాడిని. నేను విన్నది లేదా నేను ప్రకటించింది ఆ వెంటనే ఆ ముందటి వారాల్లో, ఆ వారంలో, ఆ 2వ వారంలో ఎదురవుతున్న పరిస్థితులు ఎన్నో చూశాను. కొన్నిసార్లు ఓడిపోవడము, కొన్నిసార్లు గెలవడం. దాటిపోయినాక ఒకానొక సందర్భంలో ఒక సేవకుడు చెప్పాడు, దేవుడు ముందే ఎందుకు చెప్తాడు అంటే, ఆ వచ్చే వాటిని నీకన్నా ముందు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని వివేచనతో రాబోతున్న రోజులకి సిద్ధపడేలాగా విని గుర్తుపెట్టుకునే ప్రయత్నం, ఆ సందర్భంలో ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, మీ ఎదుట ఒక వాక్యం పెడతాను. ఆదికాండం 41వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఫరో యోసేపుతో, నేను ఒక తలకంటిని, దాని భావమును తెలుపగల వారు ఎవరునూ లేరు. నీవు కలను విన్నగలవా దాని భావమును తెలుపగలవని
చెప్పినందుకు యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డును నిలిచి ఉంటిని, బలిసిన వీయును చూపు కందనమైన 7 ఆవులను ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను. మరియు నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశం ఉంది ఎక్కడో నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు కలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడినను గాని అవి కడుపులోనికి పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లు అవి చూపునకు వికారముగా ఉండెను. చూడండి, ఒక దేశపు రాజు నిద్రిస్తున్నప్పుడు దేవుడు ఆ రాజుకి జరగబోయే సంగతులు తెలియపరుస్తున్నాడు. దేవుడు అందరికీ దేవుడే, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి దేవుడే, ఆయన దగ్గర రాకపోయినా ఆయనే దేవుడు, వాళ్ళు ఏదైనా అనుకొని. ఆయన దేవుడై ఉండి జైలులో ఉన్న యోసేపు కాదు, సింహాసనం మీద ఉన్న రాజుకే కళను చూపించాడు. చూడండి, ఒక రాజుకి ఒక 7 బలిసిపోయిన అందమైన ఆవులు కనిపించినాయంట. మొదట సంతోషమే. ఇంకాసేపట్లో దూరంగా బక్క చిక్కిపోయిన బలహీన ఎండిపోయిన ఆవులు కనపడ్డాయంట. కొంతసేపటికి ఎండిపోయిన ఆవులు బలిసిపోయిన ఆవుల దగ్గరకు వచ్చి ఎండిపోయిన ఆవులు బలిసిపోయిన ఆవులు తినేసినాయి అంట. ఇంత అవి బలిసిపోయినవి తినేసినా కానీ అవి ఎంత బక్కగా ఉన్నాయో అంతే బక్కగా ఉన్నాయండి. ఇదంతా మనకు తెలుసులే అండి, ఆల్రెడీ మర్మం అంతా. అసలు మొట్టమొదటిసారిగా ఇలాంటి కళ వచ్చినప్పుడు వాడి పరిస్థితి ఏంటి? వాడు లెగిసాడు, ఉలిక్కిపడి ఇంటర్ నాకు కళ వచ్చిందని మొత్తం గుర్తు తెచ్చుకున్నాడు. నాకు ముందు 7 ఆవులు బాగా బలిసిపోయిన ఆవులు కనపడ్డాయి, తర్వాత బాగా బక్క చిక్కిపోయిన ఆవులు కనపడ్డాయి, ఇవి వచ్చేసి వాటిని తినేసినాయి. అంతవరకు చోరీ బాగుంది. ఇంతకీ దాని అర్థం ఏంటి? ఈ బక్క చిక్కిని లావే తినేసినప్పుడు అవి కొంచెమన్నా లావ్ అవ్వాలి కదా. ఎంత గందరగోళం వచ్చింది, ఎంత ఆందోళన వచ్చింది. దేశపు రాజు ఆందోళన వచ్చింది. మళ్ళా పడుకోగానే ఇంకొక కళ వచ్చింది అతనికి. ఏంటంట, 7 మంచి వెన్నులు, పుష్టి కలిగిన వెన్నులు ఉన్నాయి. దాని తర్వాత 7 పీలమైన వెన్నులు ఉన్నాయి. ఈ పీలమైపోయిన వెన్నులు వచ్చి పుష్టి కలిగిన వెన్నులు తినేసినప్పుడు ఇవి ఇంకా పీలగానే ఉన్నాయంట. ఈ కళ అయిపోగానే ఈ కళ వచ్చింది. రాజుగారికి అంత భయం వేసిద్దండి. రాజుకే కాదు, ఇలాంటి కళ ఇలా కాకుండా ఇంకొక రూపంలో ఏదో నీకు వచ్చింది, ఎంత భయం వేసిద్ది నీకు? ఏంటో తెలియాలి కదా. ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో మనకు తెలుసు, అతనికి తెలియదు. తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. ఆయనకి తెలిసిందంటే నా రాజ్యంలో ఎవడో చెప్పలే కానీ ఆ జైల్లో ఉన్న ఆ హెబ్రీడు చెప్తాడని చెప్పని ఆ హెబ్రీడ్ అని యోసేపుని పిలిపించాడు. ఇప్పుడు యోసేపు దీనికి భావం చెప్తాడు. ఒకసారి మీరు చూడండి 20. అయ్యా, మీరు 2 కళలు అని చెప్తున్నారు. 2 కళలు కాదు, 2 కళలు కలిపి ఒక్కటే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఏం చెప్పాడంట? దేవుడు తాను చెయ్యాలనుకుంటుంది తెలియపరచు. ఇప్పుడు విషయం ఏంటంటే ఫరోకే కాదు, మన అందరికి కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఏమి చేస్తే ఏమి చేస్తాడో ముందే చెప్పేస్తాడు. నువ్వేం చేస్తే ఆయన ఏం చేస్తాడో, నువ్వు ఎలా ఉంటే ఆయన నీ పట్ల ఎలా ఉంటాడో ముందే చెప్పేస్తాడు. చూడండి, ఈయనకేం చెప్తున్నాడు? ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు. ఇప్పుడు ఏంటంట, 7 ఆవులన్నా 7 వెన్నులన్నా మంచి అన్ని మంచి సంవత్సరాలు రాబోతున్న 7 సంవత్సరాలు మంచి సంవత్సరాలు. ఓకే, కలవొక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను. మళ్ళీ ఇదే మాట చెప్తున్నాడు. ఏంటంట, అయ్యా 7 సంవత్సరాలు మంచి సంవత్సరాలు, 8వ సంవత్సరం నుంచి కరువు కలిగిన సంవత్సరాలు వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు మన శాస్త్రవేత్తలు వాళ్ళు టెక్నాలజీ అంతా వాడు చెప్తున్నారు. ఇప్పుడు ఏమని 2027 సమ్మర్ కూడా, ఆ తర్వాత వచ్చే పంట కాలం కూడా ఎట్లాగా ఉంటుంది, కరువే 2 సంవత్సరాలు అని ఎన్నో వాళ్ళకున్న టెక్నాలజీ వాడు చెప్తున్నారు. బట్ దేవుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, కొంచెం మర్మంగా, బట్ ఉన్న మ్యాటర్ ఉన్నట్టు చెప్పేస్తున్నాడు.
ఈ 2 సంవత్సరాల కరువే మనకి ఎంత భయంకరం అంటే అక్కడ ఏంటంట 7 సంవత్సరాల కరువు అంట. చేయబోదే చెప్తున్నాడు, ఆయన చేసేదే చెప్తాడు, చేయబోని చెప్తున్నాడు. ఇంక చూడు ఇంకా చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుతున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములను వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మర్వబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండెను. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపు. ఎప్పుడైనా కళ నీకు 2 సార్లు వచ్చిందనంటే, ఒకటే కళ 2 సార్లు వచ్చిందనంటే దాని విషయం ఏంటంటే దేవుడు త్వరగా చేయబోతున్నాడు. దేవుడు ఒక్క విషయాన్ని 2 సార్లు చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ అందరికి కాకపోయినా కొందరికి కళలు వస్తాయి, కళలో వచ్చిన గుర్తు కూడా ఉంటాయి, అవి దేవుడిచ్చిన విషయాలనే గ్రహింపు కూడా వస్తుంది, కానీ అర్థం కాదంటారు. అర్థమైంది, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పేస్తాడు నీకు. ఈ రోజు మళ్ళీ యేసుప్రభువులు ఎతకక్కర్లేదు, మంచిది. అయితే ఇక్కడ విషయం కూడా గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడైనా 2 మార్లు పిలిస్తే అబ్రహామా అబ్రహామా, మోషే మోషే, ఏమండి సమూయేలు సమూయేలు, ఎప్పుడు 1కి 2 అంటే ఇక్కడ తీవ్రత, అంటే ఇక్కడ ఆ విషయం చాలా తీవ్రత కలిగింది, అది త్వరితగతిన జరగబోతుంది అనేది అర్థమంట. నేను చెప్పేదానికి మర్మమేం కాదు, బైబిల్లో ఉన్నమాటే. దేవుడు రెట్టింపుగా ఎందుకు చెప్తాడు అంటే త్వరగా, శీఘ్రముగా, త్వరగా చేయబోతున్నాడు. డిలే ప్రాసెస్ ఏం లేదు, దేవుడు త్వరగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పాడు, మొత్తం చెప్పాడు. తర్వాత కాబట్టి వివేక జ్ఞానము గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయును. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాగ్రత్త చూడండి. మీరు అక్కడ రాయబడిన మాట ఉన్నారు లేదు, అయ్యా 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుద్ది, అసలు నువ్వు ఊహించో అంత సమృద్ధి అయిన పంట పండుద్ది. 7 సంవత్సరాలు నువ్వు ఊహించినంత కరువు వచ్చింది. నువ్వు ఇలా కూర్చుంటే కరువు వచ్చినప్పుడు ఒకప్పుడు ఇంత సమృద్ధి ఉండేదని చెప్పుకుంటున్నా తప్ప ఉపయోగం ఉండదు, మర్చిపోతావు, సమృద్ధి అని స్పెల్లింగే మర్చిపోతావు. అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుడు నీకు చూపిస్తున్నాడని చెప్పినాక అతను చెప్పిన ఫస్ట్ మాట 33, కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూసుకోవాలి. ఎవరిని చూసుకోవాలంట? ఓ మనిషిని చూసుకోవాలి. ఆ మనిషి ఏం చేయాలంటే ఆ మనిషిని ఒక సుపీరియర్గా పెట్టి వాడి కింద ఒక డిపార్ట్మెంటే తయారు చేయాలి. వాడి కింద ఉన్న అధికారులు ఏం చేయాలంటే ప్రతి గ్రామంలో ఒక ఎకరానికి ఒక 100 బస్తాలు పండితే, ఇప్పుడు అందులో 5వ భాగం అంటే ఎంత? ఏం మీకు లెక్కలు రావా? 100లో 5వ భాగం అంటే ఎంత అమ్మా? 20 బస్తాలు. 100 బస్తాలు పండితే 20 బస్తాలు. భాగాలండి, 100/5 భాగాలంటే 5వ వంతు అంటే 5 భాగాలు. 100/5 అయితే 20 కదా, 20 బస్తాలు. ఇప్పుడు ఏంటి, నువ్వు ఒక వివేకవంతుని చూసుకో, వాడు ఏం చేయాలి? వాడి కింద అధికారులు నియమించుకోవాలి. ఆ అధికారులు ఏం చేయాలి? ప్రతి గ్రామములో ఆయా చోట్ల పండిన పంటలో 5వ వంతు దాచిపెట్టాలి. 5వ వంతు అంటే 120 బస్తాలు దాచిపెట్టుకోవాలి, పురమలు కట్టించాలి, దాచాలి. 7 సంవత్సరాల పంట దాచాలి. దాని కొరకు ఒక వివేకము కలిగిన వాడిని వెతుక్కోండి అంటున్నాడు. స్తోత్రం చెప్పు. నేను 4 విషయాలు అడుగుతున్నా, 4 విషయాలకు నాకు కాస్త అర్థం చెప్పండి. జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకం. ఏంటి తేడా? అన్నీ ఒకటేనా? జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేచన. ఏంటి తేడా? మధ్యలో ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉపాయం. తెలివి తర్వాత ఉపాయం, బుద్ధి, వివేచన. ఏంటి వీటికి తేడా? నువ్వు ఆగు తల్లి, అన్ని ఒకటి కాదులే కానీ
నన్ను బలవంతంగా పెడతాండి ఇప్పుడు అన్నీ ఒకటి కాదు. ఏంటి జ్ఞానం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి, ఉపాయం, సరే ఉపాయం అంటే లేదు, ప్లాన్ దాని పక్కన పెట్టి, బుద్ధి అంటే ఏంటి, వివేచన అంటే ఏంటి తెలుసుకోవాలండి. మరి బైబిల్ చదువుతున్నప్పుడు అవసరం అయ్యింది. ఒక చోట తెలివి అంటాడు, ఒక చోట జ్ఞానం అంటాడు, ఒక చోట బుద్ధి అంటాడు, ఒక చోట వివేచన అంటాడు. మనం మాట్లాడుకుంటుంది జ్ఞానం గురించి కాదు, మనం మాట్లాడుకుంటుంది తెలివి గురించి కాదు, మనం మాట్లాడుకుంటుంది బుద్ధి గురించి కూడా కాదు, వివేచన గురించి. దేవుడు ఏది అపవిత్రమైందన్నాడు అంటే అవివేకం. అవివేకం అవివేకం గురించి తెలియాలంటే ముందు వివేచన అంటే ఏంటో తెలియాలి. వివేచన కాందే అవివేకం కదా. ఈ వివేకం అనేది ఈ 3 దాటినాక జరిగేది వివేకం. ఏ 3 దాటాలి? జ్ఞానం, తెలివి, బుద్ధి దాటితే వివేకం. జ్ఞానం అంటే ఏంటి? అన్నీ ఒకటని మళ్ళీ చూడండి. మీకు ఆ సందర్భం గురించి కానీ, ఆ సంఘటన గురించి కానీ, ఆ వస్తువు గురించి కానీ, దేని గురించి అయిన సమాచారం అంతా నీవు గ్రహించుకుని నీ బుర్రలో పెట్టుకోగలగడం జ్ఞానం. నీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోగలగడం, దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని స్టోర్ చేసుకోవడం జ్ఞానం. జ్ఞానానికి నువ్వు చదవాలి, కలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం అది. తెలివి అంటే ఏంటంటే నీకు ఒక సందర్భం వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా నీ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని బయటకు తెస్తావు, అది తెలివి. నా మాట మీకు అర్థమైందా? జ్ఞానం అంటే నువ్వు కలెక్ట్ చేసుకుని నీ జీవితంలో అనుభవం చూసి, రుచి చూసి, నేర్చుకుని దాచుకున్నదంతా జ్ఞానం, అంతా జ్ఞానమే. బట్ నీ జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, తెలివి లేకపోతే ఆ సమయానికి నీ తెలివి పని చేయకపోతే ఇది అంత ఉపయోగం ఉండదు. మళ్ళీ చురుకుగా రియాక్ట్ అవ్వడం, స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం, బయటకు వచ్చినాక ఆన్సర్ చెప్పక అక్కడ క్వశ్చన్ పేపర్లో చూసినప్పుడు అక్కడ ఆన్సర్ రాసి రావడం, బయటకు వచ్చినాక రే ఆన్సర్ ఇప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు గుర్తొస్తే ఏం ఉపయోగం? తెలివి అంటే ఏంటంటే అక్కడ ఆ సందర్భంలో నీకున్నది కలెక్ట్ చేసుకుని ఉపయోగించగలడం తెలివి. హల్లెలూయా. బుద్ధి అంటే ఏంటనంటే నీ ఎదుట ఉన్న పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయగలిగితే బెటర్ నువ్వు రిజల్ట్ సాధించుకుంటావు. ఎదురో పరిస్థితుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగితే రిజల్ట్ సంపాదించుకుంటావు, నువ్వు అనుకూలం సాధించుకుంటావు. వివేకం అంటే ఏంటంటే నువ్వు వెళ్తున్న అవే పాజిటివ్కి వెళ్ళిద్దా నెగిటివ్కి వెళ్ళిద్దా అని తెలుసుకోవడం వివేకం. అర్థం కాలేదు కదా? అయినట్టుందా? చెప్తాను ఆగండి. నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. ఏం ఇన్ఫర్మేషన్ తెలుసు? 2 రోజుల్లో నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు హైదరాబాద్ ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు? ఫ్లైట్కి పోవచ్చు, ట్రైన్కి పోవచ్చు, బస్సుకు పోవచ్చు, కారుకు పోవచ్చు, బైక్ పోవచ్చు. ఇన్ఫర్మేషన్ అయితే ఇది, ఎట్లాగైనా పోవాలనుకుంటే ఫైన్. నాకు వీటన్నిటిలో కూడా చీప్ అండ్ బెస్ట్ అనుకుంటే ట్రైన్కి వెళ్తాను, ఫైన్. ఇది జ్ఞానం. ఇప్పుడు సడన్గా ఎవరో ఫోన్ చేసి హైదరాబాద్ రా అన్నారు. ఇప్పుడు నా లోపల ఉన్న జ్ఞానము స్పాంటేనియస్గా అంటే ఇప్పుడు ఏంటి, ఓకే ఎలా వెళ్దాం, నాకు ఆల్రెడీ బుర్రలో ఉంది కాబట్టి పలానా రోజున మంగళవారం సాయంత్రం ఎంప్లాయీస్ ట్రైన్ ఉంది, ఇంటర్సిటీ ఉంది, పలానా ఉంది, ఎక్కేస్తాను, ఫైన్. ఇది తెలివి. ఎలా రాను, ఎట్ట రావాలో అర్థం కావట్లేదని అంటే నీకు బుర్ర లేదని అర్థం, తెలియలేదని అర్థం. ఈ జ్ఞానం ఉంటే ఈ తెలివి ఉపయోగపడేది. జ్ఞానం లేకపోతే మళ్ళీ ఏం చేయలేదు, నీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఉపయోగపడేది. ఇప్పుడు తెలివి ఏంటి? ఓకే నువ్వు నన్ను టెన్షన్ పెట్టుకో, పలానా రోజున ఇలా ట్రైన్ ఉంది, నేను ఎలాగే ఎక్కేస్తాను, వచ్చేస్తాను. ఇది. ఇక్కడ బుద్ధి ఏంటి? బుద్ధి ఏంటి? బుద్ధిలో 2 రకాలు, మంచి బుద్ధి, మనిషి మంచోడే కానీ సమ్ చెప్తారు కదా బుద్ధి ఇలాంటిది. ఇప్పుడు బుద్ధి ఏంటి? ఎందుకైనా మంచిది ట్రైన్ టికెట్ కొనుక్కుని ఎక్కుదాం, ఇది ఒక బుద్ధి. మాలా ఎవరు చెక్ చేస్తాడులే, కొనకుండా వెళ్ళిపోతే డబ్బులు సేవ్ అవుతాయి, ఇది ఒక బుద్ధి. ఇక్కడ 2 రకాల బుద్ధి వచ్చినప్పుడు ఇక్కడ వివేచన పనిచేయాలి. నువ్వు ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా టికెట్ తీసుకుని ఎక్కాలి, ఎందుకైనా మంచిది నువ్వు నీతి కలిగిన వాడిగా టికెట్ కొని ఎక్కువ. అక్కడ ఎవడన్నా పట్టుకుంటే ఫైన్ 500 కడతాం బెటరా, 120 రూపాయలు టికెట్ బెటరా? ఈ బుద్ధిని హ్యాండిల్ చేసేది వివేచన అనమాట. స్తోత్రం చెప్పు. వివేచన అంటే ఏంటంటే ఈ వేలో కూడా వెళ్ళొచ్చు, ఈ వేలో కూడా వెళ్ళొచ్చు, టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోవచ్చు, తీసుకుని వెళ్ళొచ్చు. వివేచన ఏం చెప్పిద్దనంటే నువ్వు సేఫ్గా ఉండాలనంటే ఇలాగే ఉండు అని చెప్పేది వివేచన అనమాట. హల్లెలూయా.
ఇప్పుడన్నా అర్థమైందా? జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన. బుద్ధి మంచిదైతే వివేచన ఉన్నట్టే, బుద్ధి చెడ్డదైతే వివేచన లేనట్టే. వివేచన ఏం చేసిద్ది? నువ్వు 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 సాధించాలన్నమాట. నేను క్రికెట్ లేకుండా హైదరాబాద్ వెళ్తాను, విత్ క్రికెట్ హైదరాబాద్. నువ్వు సాధించేది సాధించేస్తాను, సాధించేది మాత్రం సాధిస్తాను. ఏ వేలో సాధిస్తున్నావు అనేది వివేచన నిర్ణయించింది అనమాట. నువ్వు ఏ వేలో వెళ్తున్నావు? హల్లెలూయా. కష్టపడి సంపాదించవచ్చు, దౌర్జన్యం చేసి సంపాదించవచ్చు. వివేచన, నీతి కలిగిందే దేవుడు దీవిస్తాడు, ఇది వివేచన. ఇది లేకపోవడం అవివేకం. అర్థమైందన్నమాట. ఇప్పుడు ఏంటి? నువ్వు వెళ్ళే వే నీకేం తెచ్చిపెట్టింది అది తెలుసుకోవడం వివేకం. నువ్వు వెళ్తున్నావు ఒక వేలో, నీ జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఇక్కడ బుద్ధి ఉంది. ఈ వేలో వెళ్తే నేను బాగుపడతా, ఈ వేలో వెళ్తే సాధిస్తా. ఆ వే ఏమయ్యిద్ది? చివరికి నిన్ను చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చింది, చివరికి ఏ ప్రతిఫలం ఇచ్చింది, అది వివేచన. హల్లెలూయా. అర్థమైందా? మళ్ళీ చివరికి అన్ని ఒకటే అంటారు వచ్చేవారు అడిగితే. ఓకే అమ్మా, అన్ని ఒకటే, ఫైన్. వివేచన. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ టార్గెట్ ఉంది. ఏం టార్గెట్ ఉందని అంటే చూడండి, టార్గెట్ ఏముంది? రాబోతున్న 7 సంవత్సరాల కరువును ఎదుర్కోవాలి. బుద్ధి ఏంటి? 7 సంవత్సరాల సమృద్ధి ఉన్నప్పుడు వివేచన ఏంటి? సరైన అధికారం ఉండాలి. వాడు అన్ని చోట్ల పని జాగ్రత్త జరిగేలా చూడాలి. వాడు నిర్లక్ష్యంగా ఉంటే దేశం పాడైపోద్ది రాబోయే రోజుల్లో. ఇప్పుడు అడుగుతాడు, వివేచన కలిగిన వాడిని ఎన్నుకో. ఫరో అంటాడు, దేవుడు నీకెందుకు నేర్పించాడే? నీకన్నా ఆ మాట చదవండి, 38. మరియు ఫరో ఎక్కడ? మనుషుని కనుగొలమా, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొలమా అని అనెను. మరియు ఫరో ఇదంతయు గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కళ ఏంటో చెప్పావు, కళ దాని అర్థము చెప్పు, కళనే చెప్పాడు. కళకు అర్థం ఏంటో చెప్పావు, దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పావు, ఎలాంటి సిస్టమ్ ఏంటో చెప్పావు. దేవుడు నీకు ఎంత చెప్పాడు అన్నావు. ఇంత చెప్తున్న దేవుడు ఇంత చెప్తుంటే నీకన్నా వివేకం కలిగిన వాడెవడు? నీకన్నా వివేచన కలిగిన వాడెవడు? కాబట్టి ఆ అధికారివి నువ్వే. పేరుకే నేను రాజుని, అధికారం అంతా నీదే. నీ సెలవు లేకుండా ఒకటి చెయ్యి కూడా ఎత్తకూడదంట. నీ సెలవు లేకుండా ఒకటి చెయ్యి కూడా ఎత్తకూడదంట. ఇక్కడ యోసేపు చూపించిన వివేచన ఏంటి? ఇక్కడ చాలా జాగ్రత్త పట్టుకో. చాలా మంది దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మేము ఆర్థికంగా కొట్టబడుతున్నావు. ఫైన్, ఏ రకంగా కొట్టబడుతున్నావు? చూడండి, ఒక చోట నేను సాక్ష్యం విన్నాను. ఆ వ్యక్తి రోజు 2 పెట్టెలు సిగరెట్లు తాగేవాడంట. ఎన్ని పెట్టెలు తాగేవాడు? పెట్టి సిగరెట్లు అంతా ఒక మంచి బ్రాండ్ చెప్పండి మీరే, నాకు తెలియదు. గోల్డ్ ఫ్లాగా? పోనీ 100 రూపాయలు. రోజు 2 తాగేవాడంట. 200, నెల తిరిగేలోపు 6000. రోజు 2 తాగితే 6000 కదా. ఇప్పుడు ప్రార్థనకు వచ్చాడు, మానేశాడు. ఈ 6000 ఎక్కడికి పోతున్నాయి? నీ జేబులోకి వస్తున్నాయి కదా. ఇంకెక్కడి నుంచి ఆశీర్వాదం వచ్చింది? నువ్వు వృధాగా తగలేసే అన్ని ఆపితే నీ ఆర్థిక పరిస్థితులు ఆటోమేటిక్గా మెరుగవుతాయి. చూడండి, ఇక్కడ నేర్పిస్తున్నాడు. మనము దేవుని బిడ్డలో, మనకున్న దేవుని క్రమం ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో దేవునికి 10వ వంతు ఇస్తాం. దాన్ని పక్కన పెట్టి 10 రూపాయలు ఇప్పుడు ఎంత పక్కన పెట్టేసావు? రూపాయి పక్కన పెట్టు. ఎంత నీ దగ్గర ఉంది? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? భవిష్యత్ కొరకు 5వ భాగం దాయాలన్నాడు. 10లో 5వ భాగం ఎంత? ఇప్పుడు 10లో 5వ భాగం ఎంత? 100లో 20 అంటే 10లో ఎంత? 2. 2 కండి. అమ్మో, లెక్కలు కూడా నేర్పించాలా? 2 రూపాయలు. రూపాయి దేవుడికి ఇస్తే 2 రూపాయలు సేవింగ్స్ దాచేయాలి. ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఎంత? నీ ఖర్చు అంతా 7 రూపాయల్లో ఉండాలి. ఇక ఇంతే. ఆది కాండంలోనే ఫైనాన్షియల్గా నీ లైఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో, రాబోతున్న పరిస్థితులకి ఎలా ప్రిపేర్ అయి ఉండాలో దేవుడు ఇచ్చేసిన జ్ఞానం అయిపోయింది. ఇది మళ్ళీ ఆది ప్రకటన దాకా వెళ్ళక్కర్లా. ఇందులో క్లియర్ చేస్తాడు. ఏమంట? నేను సమృద్ధికి ఇచ్చినప్పుడు నాకు ఇచ్చే ఆకాశవాణిలో తీపిస్తా, అది పక్కన పెట్టేసి 1 రూపాయి అయిపోయింది. 9 రూపాయలు. సేవింగ్స్ ఎంత చేసుకోవాలి?
₹2 సేవింగ్స్ అకౌంట్లో వేసేసుకోవాలి. ఆ పక్కన ఇప్పుడు ఖర్చు ఎంత పెట్టుకోవాలి? మనం ఎంత గొప్పవాళ్ళం, వచ్చేది ₹10 అయితే ఖర్చు పెట్టేది ₹15. ఎక్కడి నుంచి దీవించబడతావు? ఎక్కడి నుంచి ఆర్థికంగా పైకి వస్తావు? ఇంతకు ముందు నీ దురలవాట్లకి నీ వ్యసనాలకి తగలేసేదంతా మిగిలిపోతుంది. అటు రోజు 200 అంటే వాడు కాల్చినప్పుడు వాడి పెద్ద బాధ అనిపిస్తుంది. మిగిలేటప్పటికి 6,000 మిగిలినే కదా. ఓ రోజు దేవుని మందిరానికి వచ్చేప్పుడంట దాన్ని దేవుడు బాగా ఆస్వాదించాడు. నువ్వు అప్పటికీ తోలింది అదే ఆటో, ఇప్పటికీ తోలింది అదే ఆటో, ఎలా ఆస్వాదించబడ్డావు? ఎలా ఆస్వాదించబడతావేంటి? మానేసే దరిద్రాలన్నీ మానేశాను, ఆ డబ్బులన్నీ మిగిలిపోతున్నాయి, ఇంట్లో వాడుకుంటున్నాను, అయిపోయింది. స్తోత్రం చెప్పు. అయితే మనకి ఇలాంటి పాప వ్యసనాలు లేకపోవచ్చేమో కానీ వ్యర్థమైన ఖర్చులు ఉంటాయి క్రైస్తవుల కుటుంబాలు. వివేకం ఏంటి? నువ్వు ₹1 ఖర్చు పెడుతున్నప్పుడు ₹2 అవసరం ఉందనుకుంటేనే, నువ్వు ₹1 ఖర్చు పెట్టిన చోట దానికి ₹2 లాభం వస్తుంది అనుకుంటేనే ₹1 ఖర్చు పెట్టాలి. మనకు అలాంటివి ఏమైనా ఉంటాయా? ₹1 ఉంది కానీ పోనీ, ఏం పోనీ, పోతాం తేలికే, వస్తాం. ₹1 పోతమే ఉందండి, పోయిద్ది. వచ్చేటప్పుడు రమ్మను. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇంట్లో కూర్చుంటే, నీ ఆరోగ్యం బాగపోతే, నువ్వు ఏదైనా బలహీనత వచ్చి టైఫాయిడ్ జ్వరమో ఏదో వచ్చి నువ్వు బెడ్ మీద ఒక 10 రోజులు పడి ఉంటే రమ్మను, వచ్చిద్దా? ఖర్చు పెడితే ఉందండి. నాలంటోడు లింక్ పంపించాడు అనుకో, పొరపాటు లింక్ నొక్కితే చాలు నీ అకౌంట్ డబ్బులు ఖాళీ అయిపోతాయి. చాలా ఇది సెకండ్స్ ఆఫ్ టైమ్. రావడానికి రోజులు, మాసాలు, సంవత్సరాలు కష్టపడాలి. హల్లెలూయా. రోజున వివేకం ఎలా ఉండాలి అనంటే, చాలా మంది చేసే కంప్లైంట్ ఆర్థికమైన విషయాల్లో, దేవునికి ఇచ్చే, ప్రార్థించు, ₹2 సేవింగ్స్ పెట్టు, దేవుడికి ఇచ్చాను ఆయన ఎత్తాడని అంటే ఇది ఉండాలి కదా, వివేచన ఉండాలి కదా, వివేచన ఉండాలి కదా కొంచెం అంతరంగంలో. ఇది పోతే రేపు పొద్దున పరిస్థితి వస్తే అలాగా. చూడండి, చాలా మంది ఇలాగ అంటారు. ఏమంటారంటే, ఇప్పుడు చంటన్ ఉన్నాడు, నేను అంటాను, అన్న నాకు కొంచెం అర్జెంటు ఒక ₹3,000 డబ్బులు ఇవ్వు. ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి? ₹3,000 ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి, 3,000 ఇవ్వాలా? ఎప్పుడు ఇవ్వాలి డబ్బులు? ఎప్పుడు ఇవ్వాలంటే, నా దగ్గర 5,000 ఉంటే, ఈ నెలలో నాకు ఇంకా శాలరీ వచ్చేలోపు ఉన్న ఖర్చు 2,000 అయితే ఈ 3,000 అప్పుడు ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకో, ఇదే గుర్తుపెట్టుకో. ఇప్పుడు దాకా నీ బుర్రలో ఉంది, పక్కన పెట్టి ఇదే గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఏమండవు. వాడు వచ్చి ఇలా చెప్పాడు అనుకో, నీకెందుకు, నువ్వు 1వ తారీఖు EMI కట్టాలా, 30వ తారీఖు నీకు ఎత్తా, ఆడు వచ్చే 30 కూడా ఇవ్వడం. ఇవ్వరు. వాళ్ళ పరిస్థితే బాగుంటే నీ దగ్గర ఏం తీసుకుంటారు? 30 ఎందుకు ఎత్తానంటారు, ఇవ్వరండి. వాళ్ళు పొరపాటున ఎవరు. నువ్వే ధైర్యంతో ఇవ్వాలి? ఈ డబ్బులు ఈడు 1వ తారీఖు ఇవ్వకపోయి నేను EMI కట్టేయగలను, పాల బిల్లు కట్టేయగలను, రెంట్ కట్టగలను, అన్ని కట్టగలను, ఈడు నెలకన్నోడు 4 నెలలకి ఇచ్చినా నాకు బాధ లేదు అనుకుంటే ఇవ్వాలి. లేకపోతే ₹1 ఇచ్చిన చోట పగైపోతే జాగ్రత్త. నువ్వు ఇస్తావు, తీసుకునేటప్పుడు ఎట్లా అంటాడాడు, ₹1 అడితే ఎట్లా కూర్చుంటాడాడు, ఎట్లా అంటాడాడు. అదే చెప్పేది. మరి వివేచన, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి వాక్యం విన్నావు అంటే ఇది కాస్త ఉండాలి. హల్లెలూయా. వడ్డీలకి తెప్పొచ్చుమా, వడ్డీల్లో నువ్వు ఆస్వాదించబడవు. ఇది గుర్తుపెట్టుకో. ₹5కి, ₹10కి ఈ వడ్డీలు, నేను దాని గురించి మాట్లాడట్లా. సహాయంగా అప్పివు, పర్లేదు. సర్లే, బ్యాంకులో ఉన్నా నాకు అదే జరిగింది కదా అంటే ₹1 అంటే పర్లేదు, వాడికి ఆ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అంతకు మించి ₹5, ₹10 వడ్డీకి ఇచ్చి వాడి రక్తం లాక్కో మాకు జాగ్రత్త. అది మళ్ళీ మంచిది కాదు. నేను చెప్పేది చేబదులకి ఇచ్చే డబ్బుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ వడ్డీలకి పోతున్నానంటే మళ్ళీ నేను దీవించబట్టలేదంటే నా దగ్గర రామాక. నువ్వు 5కి 10కి వడ్డీలు ఇచ్చి ఆడ ఎగ్గొట్టి, లేకపోతే ఇంకెక్కడన్నా నష్టపోయి నాకు ఆశీర్వాదం రావట్లేదు అంటే అలాంటి వాళ్ళు వచ్చి నన్ను ఈ విషయాలు అడగొద్దు. దేవుని వాక్యం అంతా ఆ విషయాల్లో ఖండిస్తుంది. పక్కన పెట్టి వాళ్ళు ఈ విషయం పట్టించుకోవద్దు. ఇప్పుడు ఎవరిని అడిగినప్పుడు ఎప్పుడు ఇవ్వాలి? 5,000 ఉన్నాయి, 2,000 వాడు ఇవ్వకపోయింది, 2,000తో నేను లాక్కొచ్చేస్తాను, మళ్ళీ శాలరీకి వచ్చినప్పుడు నాకు సరిపోతే, ఆడు ఎప్పుడు ఇచ్చినా బాధ లేదు అనుకుంటేనే 3,000 ఇవ్వాలి. లేకపోతే కరాఖండిగా చెప్పి నా దగ్గర లేవు. అది అబద్ధమేం కాదు. నీ ఖర్చులకు 3,000 సరిపోతే అంతకుమించి దగ్గర లేవు. అది పాయింట్. నేను అబద్ధం ఆడుతున్నాను, నువ్వు అబద్ధమే ఆడట్లేదు.
రాబోయే నీ ఖర్చులకి 3,000 సరిపోతాయి, వాడికి ఇస్తాడు, నీ దగ్గర లేవు. అది గుర్తుపెట్టుకో. నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడు అని చెప్పని నీది కూడా తీసేసి అడిగిచ్చి రేపు పొద్దునాడు కొంప చుట్టూ తిరిగి ఇది ఎక్కడ న్యాయం ప్రభు అంటే నీ బుర్ర ఏమైంది? కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? నీ కొత్తగా అనిపించిన ఎట్లా అనిపించిన వాక్యం అయితే ఇదే, క్రమం అయితే ఇదే. హల్లెలూయా చెప్పలేకపోతున్నారు? ఫైన్. బాగా ముచ్చట పడుతున్నావు, వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నావు, కొనుక్కో, కూడబెట్టి కొనుక్కో. ఎందుకు ఈఎంఐలు అని చెప్పి నాన్న మేపుతారు? ఇప్పుడు పేకల మీదకి వచ్చిన దానికి ఈఎంఐ అండి, ముచ్చట పడేదానికి కూడా ఈఎంఐ ఎందుకు? యాక్సిడెంట్ అయింది, అనారోగ్యం వచ్చింది, సమ్మేదో జరిగింది, పేకల మీదకి వచ్చింది. అలాంటప్పుడు అప్పు తెచ్చుకుంటావు, దానికి చచ్చినట్టు కడతావు, ఫైన్. ముచ్చట పడే వస్తువుల కొరకు నీకు దాని విలువ తెలియాలంటే కూడబెట్టు. ఆడికి నెల కడతావంటున్న 3,000 ఏదో 5,000 ఏదో నువ్వే 10 మాసాలు కూడబెట్టి అప్పుడు కొన్న వస్తువు విలువ నీకు తెలిసింది. నా మాట మీకు అర్థమవుతుందా? నీవేంటో నాకు తెలియదు, నావే అయితే ఇది. నేను ఏదన్నా కొనాలనుకుంటే ఇంకొక సంవత్సరం ఆగినా పర్లా, దానికంటూ అమౌంట్ పక్కన పెట్టిలాగే వెళ్తా. మీకులాగా చిరుతుపుల్లాగా దోకలేని తాబేలే మనమైతే. కూడబెట్టి నేను 2025 స్టార్టింగ్లో అక్కడ క్యాంప్కి వెళ్ళి వచ్చాను. అప్పుడు ప్రొజెక్టర్ పెడదాం అనుకున్నాను. ఆ రోజు నుంచి రూపాయి దాసి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొనుక్కొచ్చా. ఈ సంవత్సరం అమెజాన్లో ఈఎంఐ ఆప్షన్ ఉంది. నేను ఆ ఆప్షన్కి వెళ్ళేవాడిని అయితే కాదు. 25 నుంచి అనుకుని దగ్గర ఒక 25 ఏళ్ళు వచ్చినాయి అనగా అప్పుడు క్లాసులకి వెళ్ళి క్లాసులు అయ్యేలోపు మిగతా డబ్బులు కూడా కూడబెట్టేసేసుకుని అప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా. నా క్రమం ఇదేనండి. నాకేం బాధలేదు. కూడబెట్టుకుని 30 అయిపోయినాయి, వస్తువు విలువ నాకు తెలుసు. నాకు ఎవరికి ఈ రోజు ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు. సడన్గా ఒక అవసరం వచ్చింది, నువ్వు వాడికి కట్టాల్సిన ఏమి ఇప్పుడు హాస్పిటల్లో పోసావు, ఇప్పుడు వాడు దానికి వడ్డీ వేసేస్తాడు, దాన్ని మళ్ళీ చక్ర వడ్డీ అంటాడు, ఇంకోటి అంటాడు. ఎందుకు ఈ గోల? అంత సరదా ఏంటి? నీ కష్టం అంత రక్తం అని తీసుకెళ్ళి ఎవడుకోపోతానికి నీకు వివేచన లేదా? ఎందుకు ఈ గోల? హల్లెలూయా. నువ్వు మందిరానికి వస్తే చాలదో, జ్ఞానం ఉంటే చాలదో, తెలివి ఉంటే చాలదో, బుద్ధి దాటి వివేచన కావాలి. వివేచన ఉంటేనే ఏదైనా నువ్వు ఒక స్థాయికి రావడానికి, నిలబడడానికి, వాడబడ్డానికి ఉపయోగపడతావు, లేకపోతే ఉపయోగపడవు. అవివేకంగా ఉంటే అపవిత్రతను ఎందుకన్నాడంటే వివేచన అనేది ఈ లోకానికి నీ ఆత్మీయతకు ఎంతో మేలైంది కాబట్టి, ఆ వివేచన లేకపోతే నువ్వు అజ్ఞానంలో, పాపములో, నష్టంలో ఉండిపోతావు కాబట్టి అవివేక హృదయము, అవివేకపు స్థితి అపవిత్రమైందని చెప్తున్నాడు దేవుడు. మళ్ళీ అవుతుందా? ఇప్పుడు చెప్పు, మనలో ఎంతమంది వివేకులు ఉన్నారు? అందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నారా? కొందరన్నా పొందిలేండి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను చెప్పింది మీకు నొప్పైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మీకు అర్థమైంది. ఏమండి, నీకు వచ్చే 15 ఏళ్ళు, 15 ఏళ్ళలో ముందే 6,000 ఆడికి ఇచ్చేస్తాను అనుకుంటే, ఒక్క నెల ఆగినా, జాబు పోయినా, ఏదన్నా ఖర్చు పెట్టుకున్నా వచ్చే నెల 12,000. అక్కడి నుంచి కింద పైన దానికో కప్పు, దీనికో కప్పు. ఏంటి గోల? స్తోత్రం చెప్పు, ప్రార్థన చేసుకో, దేవుణ్ణి అడుగు, చక్కగా నువ్వే దాచుకో. లేదు, పేకల మీదకి వచ్చింది, ఏదో కొద్ది గొప్ప బంగారం కొనుక్కునే ఉంటావుగా, దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకో, ఆ డబ్బులతో తెచ్చుకో. నేను పోయిన వారే చెప్పా, బంగారాన్ని అలంకరణగా చూడొద్దు, అదొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూసుకోండి. దానికి దేవుడేమండు? అలంకరణగా చూడొద్దు. అలంకరణగా దేవుడు ఒప్పుకోడు. బట్ అదొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. బిస్కెట్లు ఎన్ని కావాలో నువ్వు కొనుక్కో, అవసరమైనప్పుడల్లా బ్యాంకులో పెట్టుకో, తెచ్చుకో, అమ్ముకో. దానికి దేవుడేం తప్పు పట్టడు. మరొక ఆప్షన్ చూడు. హల్లెలూయా. కాబట్టి ఈ యోసేపు మనకు నేర్పిస్తున్న ఈ ఆర్థిక సంబంధమైన నియమాలు ఏంటనంటే, 5వ భాగం దాచిపెట్టుకోవాల్సిందే. రాబోయే రోజులు ఎలాగున్నా ఈ రోజు నుంచో నువ్వు ముందు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాల్సిందే. రాబోయే పరిస్థితులకి ఎదుర్కోవాల్సిందే. హల్లెలూయా. విపరీతమైన కరువులు అంటున్నారు, ఏమన్నా సిద్ధపడుతున్నావా అండి? అర్థమైందా నా క్వశ్చను?
అక్కడ అప్పుడు అయిపోయినాయి కరువులు. ఇప్పుడు మనకు చెప్తున్నారు 2-3 ఏళ్ళు కరువు వస్తే దాని ఎఫెక్ట్ ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది. ప్రిపేర్డ్గా ఉన్నావా? ఎదుర్కోగలవా? రేట్లు పెరిగిపోతాయి, ఖర్చులు పెరిగిపోతాయి, చాలా ఇబ్బందులు అయిపోతాయి, అన్ని భారం అయిపోతాయి. ప్రిపేర్డ్గా ఉన్నావా? దేవుడే చూసుకుంటాడండి. దేవుడు చూసుకుంటాడండి. మరి ఎందుకు ముందే కల చెప్పాడు? జరగబోయేది ఎందుకు రెట్టింపు చేశాడు? ఆల్రెడీ అక్కడ యోసేపుని ఎందుకు పెట్టాడు? ఆల్రెడీ అక్కడ ఆలోచన ఎందుకు చెప్పాడు? గిడ్డంగులు ఎందుకు కట్టించాడు? ధాన్యం ఎందుకు దాచిపెట్టాడు? అక్కడున్న యోసేపు నాన్న దగ్గర ఉన్నవాడిని ఇక్కడ తెచ్చి ట్రైనింగ్ ఇచ్చి పొతీఫర్ దగ్గర కొంతకాలం, జైల్లో కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చి కింద వాళ్ళని హ్యాండిల్ చేసి ఆ మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న పళ్ళంగా రాజు స్థానంలో కూర్చోబెట్టి ఎంత దేవుడు ఎందుకు చేశాడు? చూసుకోలేక. ఆయన చూసుకునే విధానమే నిన్ను సిద్ధపరుస్తూ, నిన్న ఆ పరిస్థితులకు సిద్ధపరుస్తూ, నీకు తగిన వివేచనిస్తూ. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇదోటి చెప్పండి. హల్లెలూయా. నీ అవివేకము వివేకముగా మారాలనంటే నువ్వు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వివేచన కొంతవరకు తల్లిదండ్రుల దగ్గర నుంచి పెరిగిన దాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వచ్చింది. కానీ మిగతా 90% దేవుడు నీ హృదయంలో పెట్టాల్సిందే. దేవుడు నిన్ను వివేకవంతుడిగా మార్చాల్సిందే. హల్లెలూయా. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదివి పెట్టండి అమ్మా. యోబు గ్రంథం 28:28. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. దేవుని యందు భయభక్తులే జ్ఞానము. దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. వివేకం అంటే ఏంటంటే మొదటిగా దుష్టత్వాన్ని విడిచిపెట్టడం వివేచన. ఆమేన్. ఏం విడిచిపెడితే నీకు వివేకం ఉన్నట్లు? దుష్టత్వం. నీలో ఉన్న దుష్టుడైన సాతానుగాడి వ్యక్తిత్వం, తత్వం, దాన్ని నువ్వు విడిచిపెడితే వివేచనలోకి వచ్చినట్లు. ఏమండి, పాపములో ఉన్నప్పుడంతా మైకం కమ్మేసిన పరిస్థితిలో ఉంటామండి. ఆ పాపం ఏదో ఒక హాయి ఇచ్చిద్ది, మత్తుగా ఉంటుంది. రాబోతున్న పరిస్థితులని కొంచెం కూడా అంచనా వేయలేనంత మతిహీనతలో ఉంటాం పాపములో ఉన్నప్పుడు. తాగేవాడిని చూడండి, వాడికి తాగుడే లోకం. ఈ త్రాగుడు వల్ల నా భార్య బాధపడుతుంది, నా బిడ్డలు బాధపడుతున్నారు, వారి దగ్గర వారి ఖర్చు పెట్టాల్సిన రూపాయలు కూడా పాడు చేస్తున్నాను. వివేచన లేకుండా వాడికి ఏమైనా అనిపించదా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టే స్థాయికి రాగలిగితే, విడిచిపెడితే వివేకం నీకు వచ్చేసినట్లే లెక్క. హల్లెలూయా. కొంతవరకు మీరు వివేకులే. ఏందనంటే ఇప్పటి వరకు నడిచిన మార్గం దేవుంది కాదని, ఇప్పటి వరకు ఉన్న ఆ వ్యక్తిత్వము దేవుంది కాదని, అది దేవునికి నచ్చనిదని ఎరిగి దేవుని రక్తంలో కడగబడి ఎన్నో విషయాల్లో మీ వ్యక్తిత్వాన్ని మార్చుకున్నారు. కానీ ఇంకా ఎన్నో విషయాల్లో మార్చుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే సంపూర్ణమైన వివేకం నీకు వచ్చినట్లు లెక్క. హల్లెలూయా. ఇప్పుడు ఆర్థిక సంబంధమైన విషయం గురించి చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉన్నారు కదా, ఉన్నారా? కొంతమంది మొన్న ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, కొంచెం రూపాయి ఉన్నోడు ఉంటే ఫ్లాట్ అయిపోతాడు. ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు? నాకు కొంచెం నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఆయన ఎంబీఏ ఫస్ట్ ఇయర్, ఒక రకంగా రిలేట్ అవుతాడు, ఒక రకంగా మా కాలేజ్ సీనియర్. మాకు బీటెక్తో పాటు ఎంబీఏ ఉండేది. సీనియర్ మా ఊరు పక్కనే, దగ్గర కొంచెం దూరం బంధువు అవుతాడు. ఫోన్ చేశాడు, ప్రభు నీకు ఒక విషయం చెప్పాను. ఏంటంటే నేను చదువుకున్న సైడ్ వెళ్ళలేదు, నేను ఇటు వచ్చాను అని చెప్పి నేను అందులో పని చేస్తున్నానంట. ఏంటన్నది కోటక్క ఇన్సూరెన్స్ దాంట్లో పనిచేస్తానంట. ఎంత చక్కగా చెప్పాడంటే, వెనకటి రోజుల్లో ఆస్తులు అంటే ఏంటి 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 అంటున్నాడు. ఏంటో చెప్పు, నువ్వు ముందు చెప్పు తర్వాత మాట్లాడుకుందాం అంటే, వెనకటి రోజుల్లో ఆస్తులు అంటే తాత 10 ఎకరాలు ఇచ్చాడు, నాన్న దాన్ని పెంచు ఒక 15 ఎకరాలు చేస్తాడు, లేకపోతే పోగొట్టు ఒక 5 ఎకరాలు చేస్తాడు, కొడుక్కి ఇంకొక 5 ఎకరాలు వచ్చింది, వాడు కొడుకు 2 ఎకరాలు ఇస్తాడు. వెనకటి రోజుల్లో ఆస్తి అంటే ఏంటంట? పొలాలంట. ఇప్పుడు ఆస్తి అంటే ఎలా మారిపోయిందని అంటే చెప్తున్నాడు. ఏంటంట? 1 నువ్వు వాడికి ఇచ్చే చదువు, 2 ఇన్సూరెన్స్ ఏనంట.
ఇన్సూరెన్స్ అనండి. ఎందుకంటే నీకు పొలం లేదు అనమాలా, నీకేమి లేదు అనమాలా, నీకేమి లేదు అనమాలా, నువ్వు పుట్టుకుమంటే నువ్వు కట్టినంత ఉంటుంది చూడు, అదే ఆడికి 100 రెట్లు పెరిగి వచ్చింది. ఎంత వచ్చింది అంత వచ్చింది చెప్పి కాసేపు చెప్పేది అంత ఇంతే. వినంగానే ఆయన మైండ్లోకి వెళ్ళిపోయి అంతా కరెక్టేగా, అంతా కరెక్టే, అంతా కరెక్టే, కడతాకు డబ్బులు ఇయ్యి, నువ్వు చెప్పిందంతా కరెక్టే, పోతే 1 కోటి రూపాయలు వస్తే నువ్వు లేకపోతే నీ భార్యకి ఆధారం ఏంటి, బలి 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 చెప్పేస్తాడు. ఇవన్నీ వింటాక బాగుంటాయి, లైఫ్ గురించి బాగుంటాయి. కానీ అది దాటి ఇంకా భవిష్యత్తు ఏమైనా ఆలోచన చేయగలుగుతున్నావా? అది దాటి ఒకడు విత్తనం వేస్తే పంట బాగా పండిందంట, బాగా పండిందంట, బాగా పండిందంట. వాడు అనుకున్నాడు ఈ సంవత్సరం పండిన పంటకు తిరిగే లేదు, కొట్లన్నీ విప్పేసి ఆ పురములన్నీ విప్పేసి పెద్ద పెద్ద కట్టున్నాడంట. కట్టుకుని అనుకుంటున్నాడు, ప్రాణమా తిను తాగు సుఖించు. విషయం ఏంట్రానంటే, వివేచన ఏంట్రానంటే, వివేచన రాగల సంవత్సరాలు బాగుంటాయి, జీవితం అంతా బాగుంటుంది అన్న దగ్గర ఆగిపోతాం కాదు. ఈ జీవితం తర్వాత ఏముంది, ఆ తర్వాత దానిలో బాగుండాలంటే బతుకున్నప్పుడు ఏం చేయాలనే దానికి కూడా రాగలగడం వివేచన. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? లైఫ్ వరకు వివేచించగలుగుతున్నారు, లైఫ్ తర్వాత ఏంటి, మరణం తర్వాత ఏంటి, జీవితం తర్వాత ఏంటి, ఏమీ లేదా? ఉందా? ఉందని ప్రతి గ్రంథం చెప్తుంది. కానీ నువ్వు నేర్చుకుంటే నీ జీవ గ్రంథాన్ని బట్టి, ఈ బైబిల్ గ్రంథాన్ని బట్టి రాబోతున్న జీవితం కొరకైనా నీ వివేచన ఏంటి? ఇప్పుడు దుష్టత్వం విడిచిపెడతామే. దుష్టుడు పరలోకం చేరడు కదా, పాపములో ఉన్నవాడు పరలోకం చేరడు కదా. ఈ లోకంలో ఉన్నంత వరకు జీవించడానికి వివేచన సంపాదిస్తున్న నీవు ఈ లోకము, ఈ యాత్ర పూర్తయిపోయిన తర్వాత మరొక యాత్ర మొదలవుతుంది, మరొక జీవం, నిత్య జీవం అప్పుడే మొదలవుతుందనే వివేచన లేకపోతే ఎన్నాళ్ళ మందిరానికి వచ్చి వెళ్ళిపోయే ఉపయోగం ఏంటి? ఎంత శ్రద్ధగా వాక్యం విని వెళ్ళిపోయే ప్రయోజనం ఏంటి? ఆ వివేచన ఎప్పుడు పుట్టింది నీ హృదయానికి? అది పుట్టినప్పుడు దుష్టత్వం వదిలేస్తాం, అది పుట్టాలి. నీకు ఎప్పుడూ చెప్తాను నా సాక్షి, నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదివి మా అమ్మ చెప్పిన కథలు అంటే బాగా ఇష్టం. నేను నుంచోబెట్టి చెప్తే అది కథ నిజమే ఎవరికి అర్థం కాదు, అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయింది మన మైండ్. మనకున్న బాలమే కథలు కదా, మనం ఎందుకు స్టోరీలు రాసి డైరెక్టర్ అవ్వకూడదు అని చెప్పని సినిమా డైరెక్టర్ అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్నా. ఏంట్రా అంటే ఈ చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న ఉద్యోగాలు ఇవన్నీ మన వల్ల కాదు, కొడితే అలాంటి మైండ్ అనమాట, అంతా లగ్జరీ అలా అనిపించే స్థితి. ఇదే వాక్యం ఇప్పుడు నేను ఇందరు చెప్పాను, వాడు విత్తనం వేశాడు, ఇదే వాక్యం మా దైవజనులు చెప్తున్నప్పుడు నీకు ఎందుకు కూర్చున్నప్పుడు దేవుడు ఇలా అన్నాడు, ఈ సత్య రాత్రి ఏమవుతావు నువ్వు చెప్పు జవాబు. ఆ రోజు నాకు తెలియదు, ఆ రోజు నాకు చస్తే ఏమవుతావు. ఇప్పుడు సంపాదిస్తే రాబోయే ఇంకా 60 ఏళ్ళు బాగుంటుందని నాకు అర్థమైంది తప్ప చస్తే ఏమవుతావు, రాత్రిపోతే ఏమవుతావు తెలియదు. అది తెలుసుకున్నాక అన్నీ వదిలేశా. హల్లెలూయా. ఈ రోజును వదిలేసేది ఆ రోజు బాగుండటం కొరకే చేస్తున్న వివేకమైన పని. హల్లెలూయా. నువ్వు దుష్టత్వం ఎప్పుడు విడిచిపెడతావు చెప్పనా? విన్నప్పుడు నొప్పే, కానీ ఎప్పుడు విడిచిపెడతావు? అది నీకు ఎంత నష్టము, అది విడిచిపెడటం వల్ల, అది కలిగి ఉంటే నీకు ఎంత నష్టము, అది విడిచిపెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటో తెలిస్తే ఈ రోజు నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెడతావు, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెడతావు, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని విడిచిపెడతావు. ఆమేన్. మాటలు అర్థం చేసుకోండి. ఎంతో మంది మందిరానికి వచ్చి వారిలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోవడానికి గల కారణం ఏంటనంటే అది ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. ఈ జీవితం గురించే తప్ప రాబోతున్న జీవితం గురించిన జ్ఞానము వారు పొందుకోకున్నట్లుగా యుగ సంబంధపు దేవత గుడ్డిగా పెట్టేసింది, వాళ్ళని గుడ్డి వాళ్ళని చేసేస్తుంది. వాళ్ళు ఎన్నో చూస్తారు. ఒక మాట చూస్తారా? 92వ కీర్తన, కీర్తనల గ్రంథము 92 5-6 వచనాలు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఎవరు? ఇంకా అవివేకంగా ఉన్నవాళ్ళు. మళ్ళీ చూడు, యెహోవా
నీ కార్యములు ఎంత గొప్పవి, ఎంత దొడ్డవి అంటే ఎంత మంచివి, దొడ్డది అంటే మంచిది. నీ కార్యములు ఎంత దొడ్డవి. కూర్చో. 2, నీ ఆలోచనలు అతి గంభీరములు. కార్యములేమో మంచివి, ఆలోచనలేమో గంభీరమైనవి. కానీ పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వివేచన చేయరు. మనమేంటి, వీళ్ళు మందిరానికి వస్తారు, దేవుని కార్యాలు చూస్తారు, జరగబోయేది జరగక మునిపే చెప్పినప్పుడు విని జరగడం చూసి దేవుడు మహింపరుస్తారు. ఇన్ని చేసి ఆయన ఆలోచన దీని అంతటి వెనుక ఏంటి, ఇదంతా నాకు చూపించిన దేవుని ఆలోచన నా పట్ల ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉంచి ఇది చెప్పి కీడు నుంచి తప్పించి మేలు చేసిన దేవుని ఆలోచన నా పట్ల వివేచన లేదు. పశుప్రాయులు గ్రహించరంట, అవివేకులు వివేచన చేయరంట. వివేచిస్తున్నావా? నువ్వెందుకు అసలు ఇక్కడికి వచ్చావు? నువ్వెందుకు దేవుని వాక్యం వింటున్నావు? నువ్వెందుకు ఈ దేవుడిని వెంబడిస్తున్నావు? ఎందుకు ఈ దేవుడే నా రక్షకుడు అని చెప్తున్నావు? వివేచన ఉందా? ఏమోలండి, మా అమ్మ నాన్న ఈయన్ని మొక్కారు, మళ్ళీ బాగోదు కదా, ఈయన దగ్గరికి వచ్చానని సింపుల్ ఆన్సర్తో కొట్టిపడేస్తావా? ఆయన కార్యములు, ఆయన ఆలోచనలు గ్రహించగలిగినంత వివేకము కలిగే జీవిస్తున్నావా? చాలా మందిలో ఉన్నది ఏంట్రా బాబు అంటే, వారు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య, వారు ఇప్పుడు ఎదుర్కొంటున్న శోధన తప్ప దేవుని సంగతులు ఏవి వారి యొక్క ఆలోచనల్లో పని చేయవు, వారి గ్రహింపులోనికి రావు, వారి బుద్ధిలోనికి రావు. వాడికి ఎంతసేపు దేవుడు ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా కళ్ళ ముందు 100 కార్యాలు చేసి ఉండని, ప్రార్థనకి జవాబులు ఇచ్చుండని, కీడులు చెప్పి తప్పించుండని, వాక్యం ద్వారా ఎన్నో మర్మములు బోధించుండని, ఎన్ని జరగని ఈ మనిషి ఇప్పుడు ఆ ఎదుట ఉన్న ఆ సమస్యను తప్ప ఇంకేం ఆలోచన చేయరండి. ఎంతకాలం ఇట్లా, ఎన్ని రోజులు ఇట్లా? నువ్వు దేవుని కార్యాలు ఆలోచన చేస్తేనే కదా నీకు వివేచన కలిగిద్ది. నీకు వివేచన కలిగితేనే కదా ఇప్పుడున్న శోధనలో దేవుడిని ఎలా నడిపించాలో నీ వివేచన బట్టి ముందు తీసుకెళ్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇక్కడే ఉన్నారా? పక్కన వాళ్ళు అడుగు, దేవుని కార్యాలు వివేచిస్తున్నావు అని పక్కన వాళ్ళు అడుగు ఒకసారి. లేకుండా కొందరు స్లీప్లోకి వెళ్ళిపోతారు. మెలుగుకున్నావా అండి? మెలుగుకున్నావా? ఏం వివేచించాలి? కొంతమందికి మనుషులు మాట్లాడుతున్నప్పుడు మనుషుల మాటల్లో ఉన్న 100 అర్థాలు వీళ్ళకి అర్థమవుతాయి. ఎంత వివేచనో. వీడు మంచి మాటే మాట్లాడతాడు, బట్ అటుపక్కన వ్యక్తికి 100 అర్థాలు అర్థమైపోతాయి. ఆ వివేచన ఏదో దేవునికి దగ్గర కూడా ఉంటే బాగుండు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం అర్థం కాదు. నీ హృదయాన్ని సాతాను ఎంతగా కప్పేస్తున్నాడు. అర్థమైతే దుష్టత్వాన్ని విడిచిపెడతావు. విడిచిపెట్టే మనసుకి నేను మానేస్తానండి, నాకు వద్దండి, నాకు దేవుడు కావాలండి, నేను రక్షణలోకి తీసుకుంటానండి, ఈ మనసుకు రావడమే వివేచనలో మొదటి భాగం. మిగతా సహాయం అంతా దేవుడే చేసుకుంటా వస్తాడు. హల్లెలూయా. దుష్టత్వం విడిచిపెట్టు, అవివేక స్థితి నుంచి వివేకంలోనికి వస్తావంట. 4వ అధ్యాయం సామెతలు 1వ వచనం. మొదటి వచనం అమ్మా. తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నీకు వివేకం కావాలంటే ఏం చేయాలంట? దుష్టత్వం వదిలేసావు, అయిపోయింది. అది దాటారా? అక్కడే ఉన్నారా? మొదటి స్టెప్ ఏంటి? విడిచిపెట్టే మనసుకి తీర్మానానికి రావడం మొదటి స్టెప్. 2వ స్టెప్ ఏంటి? ఇప్పుడు తండ్రి ఉపదేశం వినండి, మీరు వివేకము నొందినట్లు ఆలకించండి. నువ్వు ఎప్పుడైతే పాపమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చావో ఆయన ఉపదేశ క్రమాన్ని వినడానికి ప్రయాసపడాలి. దేవుని ఉపదేశము నీకు వివేచన ఇచ్చిద్ది. ఏమిచ్చిద్దంట? దేవుని ఉపదేశం నీకు వివేచన ఇచ్చిద్దండి. చాలా మందికి దేవుని ఉపదేశాలు గుర్తుండవు. ఈరోజు నిలబడి ఎవరన్నా సాక్ష్యం చెప్పారని అది బాగా గుర్తుండదు. ఈరోజు ఇక్కడ ఎవరైనా ఇద్దరు కొంచెం కీచులు ఆడుకున్నారు, ఇది వాక్యం అంతా వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళి ఏంటి ఆ లాయర్ని ఏదో ఇసురుతుంది కసురుతుంది, గుర్తుంటాయి. నీకు వివేచన రావాలంటే వాటి మీద కాదు,
తండ్రి అయిన దేవుడు తన ఆత్మ మూలంగా నిలబెట్టిన ఏ సేవకుడైనా ఇస్తున్న ఉపదేశము నీ రాబోయే భవిష్యత్తుకి వివేచనను కలగజేస్తుంది. హల్లెలూయా. అందుకే ఉపదేశం మీద మనసు పెట్టాలి. సమీపించి ఆలకించు శ్రేష్టం. పోయిన వారం మనం విన్నామే, ఏం శ్రేష్టం? సమీపించి ఆలకించు శ్రేష్టం. నువ్వు వినుట వలన విశ్వాసం వచ్చింది. ఈ వచనం ప్రకారం వివేచన కూడా వచ్చింది. దేవుని సంగతులలో వివేచన వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అందుకే సాతాను గాడు ఏం చేస్తాడు చెప్పనా? ఆ వాక్యం వినేటప్పుడే ఎక్కడ లేని తీసుకొచ్చి నీకు గుర్తు చేస్తాడు. ఆ వాక్యం వినేటప్పుడు నిద్రాత్మని తెస్తాడు. వాడు ఉన్నాడంట ఐతుకని. ఎవడాడు? ఐతుకు. పౌలు గారు ఎంత సీరియస్గా, ఎంత ఉద్యోగంగా, ఎంత మంట మండిపోయేలాగా వాక్యం చెప్తున్నాడు. వాడు చక్కగా మేడగదిలో కిటికీలో కూర్చుని, ఏమిరా పాపం నీకు, ఇప్పుడు ఎక్స్క్యూజే, పాపం వాడు కష్టపడి వచ్చాడు. బట్ వాడి స్థితి ఏమైపోయింది చెప్పు? ఓనిలే కష్టపడవచ్చు. నేను మొన్న ఒకసారి ఇప్పుడు పరిశుద్ధం అంటే గట్టి కేకలైతే ఆ తర్వాత నాతో ఎవరు అంటారు, అయ్యా పగలంతా పని చేసి తెలిసిపోద్ది, ఏమో అసలుగా వాక్యం చెందారు. నువ్వు నిద్ర పోకూడదు ఇక్కడ. ఇప్పుడు దానికి నేను ఎట్లా ఎక్స్క్యూజ్ చేయను? నువ్వు పనిలో నిద్రపోయింది అన్నారు వేరు, నువ్వు పోకూడదు ఇక్కడ. ఉపదేశం ద్వారా వివేచన తెచ్చుకుని నీ పరిస్థితులను నువ్వు ఎదుర్కోవాల్సిన ఆ వివేచన సంపాదించుకునే పరిస్థితి సమయంలో నిద్రపోతాను ఎట్లా? అప్పుడు నువ్వు ఆడదాలి, ప్రభువా మందిరానికి వచ్చానంటే ఒట్టిగా వెళ్ళొద్దు. ఏం చేయాలి? నీ వాక్యమును మోసుకుని వెళ్ళేటటువంటి మెలకువ, సిద్ధపాటు హృదయం నాకు కావాలి. లేకపోతే ఎందుకండి? వివేచన ఆయన ఉపదేశం మూలంగానే వచ్చింది. ఒక చోట భక్తుడు చెప్తాడు కదా, నేను ఆయన లేఖనాలు ధ్యానం చేస్తున్నాను. చేయగా ఏమైపోయిందంట? శత్రువుకి మించిన జ్ఞానము, బోధకునికి మించిన జ్ఞానము, వృద్ధులకు మించిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని ఉపదేశాలు అలాంటి జ్ఞానాన్ని తీసుకొస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఉపదేశాన్ని మీరు లక్ష్య పెట్టమాక. బాధ ఏంటో చెప్పనా? పోయిన వారం ఏం వాక్యం చెప్పాను, మళ్ళీ నేనేది రిపీట్ చేయాలి. ఈ రోజున వెళ్ళి ఈ రాత్రి నుంచి నువ్వు మొర్రపెడితే, ఇదే పాయింట్స్ మొరపెడితే, ఇదే విషయాలు ప్రార్థనలు, అయ్యా దైవజనుడు ఇలా చెప్పాడు, నీ సేవకుడి ద్వారా ఇలా పలికించో, మరి నాలో వివేచన ఉండాలి, నాలో దుష్టత్వం తొలగించు, నువ్వు ప్రార్థన చేస్తే వచ్చేవారు నువ్వు ఎందుకు ఆ మాట చెప్పలేవు? ఆ ఫలం ఎందుకు కనిపించదు? నీ ఎదుట ఆ శోధన సంబంధించిన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రాత్రి నుంచో నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే ఎందుకు ఆ శోధనను జయించలేవు? ఏమండి? సాక్ష్యం చెప్తారు. మొన్న విన్నాను వాక్యము, తర్వాత గుర్తొచ్చింది. ఎప్పుడు తర్వాత గుర్తొచ్చింది? గొడవాడిన తర్వాత గుర్తొచ్చింది. గొడవాడిపోయినా గుర్తొస్తే ఉపయోగం ఏంటి నీకు? ఇప్పుడు గుర్తు రావాలి నీకు, ముందే గుర్తు రావాలి. అలా రావాలంటే వింటే చాలదు, విన్న వాక్యము నీలో ఫలించాలిగా నువ్వు అనుదినము ప్రార్థన చేసుకోవాలి. ఆ రాత్రి కుటుంబంగా ప్రార్థన చేసినా, లేదా ఒంటరిగా ప్రార్థన చేసినా, ఈ వాక్యం మా జీవితంలో ఫలింపుకు తీసుకురండి ప్రభువా అని చెప్పిన ప్రార్థన నీ జీవితంలో ఉండాల్సిందే. ఆమేన్. 14:8 కూడా చదవండి. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట అర్థమైందా? ఈ మాట కూడా పట్టుకోండి. వివేక్ అంట ఎదుటోడిని కాదు, తన ప్రవర్తన తాను కనిపెట్టుకుంటాడంట. మీరు ఎప్పుడైనా కనిపెట్టుకున్నారా? ఏంటిది? ఎదుటివాడి ప్రవర్తన కాదు. మనం ఈజీగా చెప్పేస్తాం తెలుసా? ఏంటి రోజులాగా లేడా అమ్మాయి, ఏంటి ఆయన రోజులాగా లేడు, ఎదుటోడి గురించి, వాడి ప్రవర్తన గురించి, వాడి హావభావాల గురించి ఎంత బాగా పట్టుకుంటామో. కానీ వివేచన అంటే ఏంటంటే నీ ప్రవర్తనను నువ్వు కనిపెట్టుకోవడమే. నాకు మీకు అర్థమైందా? ఏం కనిపెట్టుకోవడం అంటే నీ ప్రవర్తన నువ్వు కనిపెట్టుకోవడం. ఇప్పుడు మన బాడీలో వస్తున్న మార్పును కనిపెడతాం, మన ప్రవర్తనలో వస్తున్న మార్పును కనిపెట్టాం. ఏంటో అండి, ఈ మధ్య తినగానే కడుపు తీసిపోయింది, నొప్పి కనిపెట్టేశావు, నొప్పి పుడుతుంది కదా కనిపెట్టావు. ఏంటోనండి ఈ మధ్య ఈ చెయ్యంతా నొప్పి అవుతుంది, మెడంతా నొప్పి అవుతుంది. ఓకే, ప్రవర్తన కూడా అట్లాగే తెలుస్తుందా? ప్రవర్తన కూడా తెలుస్తుందా? రోజు భార్యతో ప్రేమగా ఉండే నేను ఈరోజు ఎందుకు గొడవ పడ్డాను?
రోజు పిల్లల్ని ప్రేమించుకుని నేను ఈ రోజు ఏంటి ఇలా ప్రవర్తించాను? రోజు మందిరంలో శ్రద్ధ కలిగి వాక్యాన్ని మోసుకుపోయి నేను ఈ రోజు ఏంటి ఇలా ఉన్నాను? రోజు నా కింద వారి పట్ల దీనంగా ఉండే నేను ఈ రోజు ఏంటి ఇలాగున్నాను అని చెప్పి జరిగిపోయిన విషయంలో నీ ప్రవర్తన ఎందుకు తొలగిందో ఆగి కనిపెట్టుకుంటూ నీ దగ్గర ఉందా? అది వివేకం అంట. ఎదుటోడు గురించి కాదు. ఇవి లేకపోవడమే అవివేకం అండి. ఇప్పుడు చెప్పిందంతా వివేకం, ఇది లేకపోవడం అవివేకం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ ప్రవర్తన కనిపెట్టుకో. నీ ప్రవర్తన ఎలా మారిపోతుందో కనిపెట్టుకో. ఎదుటోడి సంగతి నీకెందుకు? ఆ దేవుడు చూసుకుంటాడు. నీవే ప్రతి ఒక్కరిని కనిపెట్టి సరిచేసి ఆ డ్యూటీ నీకే ఇచ్చినట్టు అందరి గురించి పట్టించుకుని నీ గురించి వదిలేస్తే ఎలాగా? పౌలు అందుకే చెప్తాడు, బోధించి బోధించి నేను భ్రష్టుండగా ఆగకూడదనయ్యా, నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. ఏం చేస్తున్నాడంట? బోధించి. నీకు ఆ డ్యూటీ ఏం లేదు కదా, నీ ప్రవర్తన నువ్వు కనిపెట్టుకుని ఉండవు. హల్లెలూయా. చెప్తారండి, ఏం చెప్తారు? ట్యాబ్లెట్లు వేసుకున్న కాడి నుంచి కొంచెం తగ్గిందండి. ఇది తెలిస్తే ఇది కూడా తెలియాలి. వాక్యం విన్ని ప్రవర్తించిన దగ్గర నుంచి నాకు ఉద్రేకాలు తగ్గినాయి, నాకు దురాశలు తగ్గినాయి, నాకు ధనమోహం తగ్గింది. ఇది కూడా కనిపెట్టుకోవాలి. నీకు ఇదే తప్ప ఇది మార్పు లేకపోతే ఉపయోగం ఏంటి? స్తోత్రం చెప్పు. నీకు నీ ప్రవర్తనను కనిపెట్టి ఉండడం తెలిస్తే అది అసలైన వివేకం. అప్పుడు ఏం చేస్తాం చెప్పన? వెంటనే వివేకైన వాడు నా ప్రవర్తన మునుపు దేవునికి ఎట్లా యోగ్యంగా ఉందో అట్లా మార్చుకోవాలి. ఇప్పుడు బండి తోలుతున్నావు, ఎంత టైం కావాలి యాక్సిడెంట్ అవడానికి? రెప్పపాటు సమయం చాలు. కొన్ని వీడియోస్ చూస్తా, పాపం కారులో వీళ్ళు ఇక్కడ ఉంటారు, కారులో వాడు చూసినప్పుడు అక్కడ ఎవడున్నాడో అలా తిప్పేటప్పటికి పిల్లోడు ఎప్పుడో వచ్చేస్తాడు, దాని కింద పడిపోతాడు, వీడు దాటేస్తాడు. పాపం వాడు తప్పు లేదు, రెప్పపాటులోనే, అంత రెప్పపాటులోనే. మొన్న కూడా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో లెఫ్ట్ సైడ్ మనిషి వచ్చేస్తే ఎక్కేసాడు వాడు. ఎంతసేపు కావాలి? నేను అంటున్నాను, కొన్నిసార్లు అలా డీవియేట్ అవుతున్నప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది లైన్ తప్పుతున్నాం వేలో అని. లైఫ్లో పట్టుకోవడం చాలా ముఖ్యం. ఇది తప్పితే అంత జీవితానికి యాక్సిడెంట్, దేహానికి ప్రమాదమో. నీ లైఫ్లో నీ ప్రవర్తన డీవియేట్ అవుతున్నప్పుడు నువ్వు కనిపెట్టి ఎందుకో ఇలా ఉండే నేను ఇలా మారిపోతున్నా అనేది కనిపెట్టుకోకపోతే, ఇక్కడ మైనస్ ఏంటి చెప్పనా? వీడు కనిపెట్టడు, ఎవడో నాలంటాడు వచ్చి ఇంతకుముందు ఇలా ఉండేదానివి, ఇలా ఉండేవాడివి, ఏంటి మధ్యలో ఉన్నావంటే ఒప్పుకోడు. ఇప్పుడు ఇగో హట్ అయిపోయింది, అహంకారం వచ్చింది అక్కడ. నేనట్ట మారిపోయానంట, వచ్చొట్ట అంటున్నాడు. అది వాస్తవమే, నువ్వే కనిపెట్టుకో. వీడు కనిపెట్టుకోడు, ఒకడొచ్చి చెప్పినా గద్దించిన ఒప్పుకోడు. దుష్టత్వం, దాన్ని వదిలిపెడతా వివేచన. హల్లెలూయా. గద్దించినప్పుడు లోబడడం వివేచన, లోబడకుండా ఎదురికించడం దుష్టత్వం. స్తోత్రం చెప్పు. నువ్వు ఇంకా వివేచన విషయంలో ఆలోచన చేస్తున్నట్లయితే చెప్పనా 4-5 విషయాలు, ఇంకా 4-5 కాదులే, 2-3 వచనాలు చెప్తాను చూడండి. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. నువ్వు ఏ పని పూనుకొనినా, 2 ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా, ఎప్పుడు మళ్ళీ పైకి వెళ్దాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడలా. నువ్వు దేవుని మార్గం అనుసరిస్తున్నట్లయితే అసలు అలాంటి వాడు ఎక్కడున్నా భయపడాల్సిన అవసరం లేదండి. అది నీ భర్త, నీ భార్య, నీ బిడ్డ, వాళ్ళు దేవుని మార్గం అనుసరించేవారుగా ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కడున్నా దేవుడు వారిని వివేచనతో నింపిన వాడిగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన మార్గం అనుసరిస్తున్నారు కాబట్టి. వారికి ఉన్న వివేచన ఎన్నో కీడుల నుంచి, ప్రమాదాల నుంచి, మనుషుల నుంచి తప్పించుకునేటటువంటి స్థితి వారికి ఇచ్చింది. హల్లెలూయా. దావీదు మరణించే ముందు లోకులందరూ పోయే మార్గం నేను పోతున్నాను నాన్న, కానీ నువ్వు ఒక పని చేయి, దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకో, ఆయన మార్గం అనుసరించు. అప్పుడు ఏ పని మొదలెట్టు, ఎక్కడ తిరిగిరా, నువ్వు వివేకంగానే ప్రవర్తిస్తావు. హల్లెలూయా.
తండ్రి కొడుకుని నేర్పిస్తున్నాడు, నీకు వివేకం కావాలంటే దేవుని మార్గాల్ని అనుసరించండి. ఈ సొలొమోను కూడా తండ్రి చెప్పినట్లే దేవుడిని వెంబడించి దేవుని మార్గాన్ని అనుసరించి ఆయన ప్రత్యక్షమే నువ్వు కోరుకో కావాల్సింది ఇస్తా అన్నప్పుడు నాకు ఆ మాట నాకు బాగా నచ్చింది. పొద్దున్న చదివాను చూడండి, ఒక్క నిమిషం, 9వ వచనం, ఇది 3వ అధ్యాయం 9వ వచనం. ఒకటో రాజులు 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైనా నేను మంచి చెడులు వివేచించి, ఏంటంట సొలొమోను అంటున్నాడు, నేను మంచేదో చెడేదో వివేచించి నీ జనులకు న్యాయం తీర్చేలాగా వివేకము గల హృదయము దయచేయము. ఈ రాత్రి ఆయన మార్గం అనుసరిస్తూ నువ్వు ప్రార్థిస్తే ఏమండి, దుష్టత్వం విడిచిపెట్టు, ఉపదేశాన్ని విను, నీ ప్రవర్తన కనిపెట్టుకో. ఇంకేంటంట, ఆయన మార్గం అనుసరించు, చివరిగా ఆయన మొరపెట్టు, అయ్యా వివేకము కలిగిన హృదయం నాకు దయచేయండి. అడిగిన వారికి ఎప్పుడైనా తక్కువ చేసే దేవుడా అండి? అడిగిన వారిని ఎప్పుడన్నా కాదనే దేవుడా అండి? వచ్చిన వారిని ఎప్పుడన్నా త్రోసివేసే దేవుడా అండి? నువ్వు అడగాలి, కానీ నీ వివేచనను అనుసరించడానికి నీ అమ్మలు అందరూ పరిగెడతారు. హల్లెలూయా. నీకున్న వివేచన చూసి అనేకులు నీ అమ్మలు పరిగెడతారు. సమయం లేదు. దావీదేమో దేవుని ఆత్మ చేత బుద్ధి కలిగి వివేకంగా ప్రవర్తిస్తుంటే, సొలొమోనేమో దురాత్మ పట్టుడు ఉంటాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈయన కలిగిన బుద్ధి కంట ఆయనకి భయం వేస్తూ ఉంటుందంట. నా మాట మీకు అర్థమైందా? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంటే సౌలుకి భయం వేసిందంట. రెండోసారి అంటాడు మిగులు భయం వేసిందంట. నీ ప్రవర్తన వివేకంగా మారినప్పుడు దుష్టులకి ఏముంది నువ్వు చూస్తే భయం పుట్టింది. హల్లెలూయా. చూపించిన మాటలు ఒకసారి రండి. అయితే 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఎన్నో వచనం? 15వ వచనం. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. చూసా, ఎవరైతే సుబుద్ధి కలిగి అనగా వివేచనతో జీవిస్తారో, మంచి వివేచన కలిగి జీవిస్తారో, వారిని చూసంట ఎవరికి భయం పుట్టిద్దంట? దుష్టులకు భయం పుట్టిద్ది. కానీ నీతిమంతులు నీ దగ్గర ఉన్న వివేచన పొందుకుంటానికి నిన్ను వెంబడిస్తారు. ఇప్పుడు యోసేపు పరిస్థితి ఏమైంది? యోసేపు కేవలం వివేచన చెప్పాడయ్యా, కళ ఇది, భావం ఇది, నువ్వు దానికి చేయాల్సిన జాగ్రత్త ఇది చెప్పినప్పుడు, నీకన్నా వివేచన కలిగిన నాకు ఎవడుంటాడయ్యా, నువ్వే రాజుకు, నేను ఇంట్లో కూర్చుంటా అన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న వివేచనకి నీ సలహాకు వస్తారు, నిన్ను వెంబడిస్తారు, నీ మీద ఆధారపడతారు. ఆమేన్. మనమేం చేస్తాం? మనం ఏ స్థాయిలో ఉన్నామనంటే, మనం వివేచన కలిగి ఇతరులకి మార్గం చూపించే స్థాయిలో కాదులే, కానీ మనకెవరన్నా వివేచన మార్గం చూపిస్తారేమో అన్నటువంటి స్థాయిలో మనం జీవిస్తున్నాం. మనకెవరన్నా బుద్ధి చెప్తారా, మనకెవరన్నా ఆలోచన చెప్తారనే స్థాయిలో మనం జీవిస్తున్నాం. వినో, దేవుని కన్నా ఆలోచన చెప్పి వివేచన కలిగిన వారు ఎవరు కూడా లేరు. దుష్టత్వాన్ని విడిచిపెట్టు. దేవుడు గద్దిస్తున్న ఏ విషయాలు విడిచిపెడితే నీకు మంచిదో, నీ భవిష్యత్తు మంచిదో విడిచిపెట్టు. ఆయన ఉపదేశములు ఆలకించు. నీ ప్రవర్తన కనిపెట్టి ఎక్కడ తొలగిపోతున్నావో అక్కడ సరి చేసుకో. ఆయన మార్గంలో నడువు, ఆయనకి మొరపెట్టు. హల్లెలూయా. ఆయన నిన్ను జ్ఞాన వివేచన ఆత్మతో నింపుతాడు. ఇంకా చెప్పనా, నువ్వు ఎప్పుడైతే వివేచన ఆత్మతో నింపబడ్డావో, వివేచన కలిగిన వారిని ఆయన కూడా వాడుకుంటాడు. అయ్యా వినండి, ముగిస్తాను. మనుషుల్ని వెనకమాల పడ్డమే కాదు, మనుషుల్ని హెచ్చించడమే కాదు, నువ్వు వివేచనతోనూ వివేచన ఆత్మతోనూ నింపబడిన రోజున దేవుడే నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ విషయం కూడా చూపించి ముగిస్తాను.
నిర్గమాకాండం 35వ అధ్యాయము. ముప్పై వచనం నుంచి చదవండి. మరియు మోషే ఆ, ఇశ్రాయేలుతో ఇట్లనెను, ఏంటంట? చూడుడి, ఆ, యెహోవా ఊరు కుమారుడును హూరు మనముడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును ఆ, బంగారుతోను ఆ, వెండితోను ఆ, ఇత్తడితోను ఆ, పని చేయుటకును ఆ, రత్నములను ఆ, సానబెట్టి ఆ, పొదుగుటకును చెక్కుటకును ఆ, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును ఆ, వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపాను. మీరు అర్థం చేసుకోండి అయ్యా, అర్థం చేసుకోండి. నేను ముగింపుకు వచ్చాను, దయచేసి వినండి. నీకు వివేచన ఉన్నప్పుడు నీ భవిష్యత్తును గురించి నేను జాగ్రత్త కలిగి ఉంటావు. ఈ లోకపు భవిష్యత్తే కాదు, ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన కుటుంబపు బిడ్డల భవిష్యత్తు గురించిన వివేచనే కాదు, ఈ జీవితం తర్వాత రాబోయే దాని విషయంలో కూడా వివేచన కలిగి నువ్వు జీవిస్తావు. అమ్మా వినాలి, ఆ వివేచన కావాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దేవుడు ఎన్ని చేసినా పసుప్రాయాలు గ్రహించడంట, నువ్వు అలా ఉండమాక. అవివేకులు ఆయన కార్యాలు వివేచించడంట, నువ్వు అలా ఉండమాక. ఆయన ఉపదేశం ఆలకించు, వివేచనతో నింపబడతావు. నీ ప్రవర్తన కనిపెట్టుకో, ఎక్కడ తొలగిపోతున్నా అక్కడ సరి చేసుకో, వివేచనలోకి వస్తావు. దేవుని మార్గం అనుసరించు, వివేచనలోకి వస్తావు. ఇంకా దేవునికి ప్రార్థన చేయి, వివేచనతో నింపబడతావు. ఇప్పుడు వివేచనతో నింపబడితే దేవుని ఆత్మచేత వివేచన కూడా మనకు వస్తుంది. వివేచన ఆత్మచేత నింపబడిన వాడు మనుషుల చేత గొప్ప చేయబడతాడు, మనుషులు వాడిని వెంబడించే స్థాయికి వస్తారు, దేవుడు వాడిని వాడుకుంటాడంట. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎలాగా? కొండ మీద 40 రోజులు మోషేకి దేవుడు ప్రత్యక్ష గుడారము అందులో ఉపకరణములు ఎలా చేయాలో నేర్పించాడు. అంతా ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. మాదిరి చూపించాడు, ఈ మాదిరే నువ్వు గీసుకో అన్నాడు. ఫైన్, బాగుంది. కానీ ఎవరు చేస్తారంట ఇవన్నీ? కిందకు వచ్చినాక వాటిని వస్తు రూపంలోకి ఎవరు చేస్తారంట? నేను ఒక్కడిని ఏనంట, ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు నా ఆత్మతో నింపాను, వాడు నా పని చేయగలడు. హల్లెలూయా. నీకు అర్థమైందా? కింద ఎందరో ఉన్నారు, ఇంకా చెప్పనా, అర్పణలు అందరూ అర్పించారు, కానీ వాటన్నిటినీ దేవునికి ఉపయోగకరంగా మార్చిన వాడు మాత్రం వీడు. అర్పణలు అర్పించడం గొప్పదా, దేవుని చేత వాడబడ్డం గొప్పదా? అక్కడ ఉన్న వాళ్ళందరూ వారి హృదయాలు ప్రేరేపించిన దాన్ని బట్టి, వారి స్తోమతను బట్టి అర్పణలు అయితే తాగలిగారు. వాళ్ళు ఎన్ని తెచ్చినా వాటిని దేవునికి అనుకూలమైన వారు మార్చిన వాడు వివేకము కలిగిన బెస్ట్లేదు. కానీ అందులో అతనులో ఆ వివేకం నింపిన వాడెవరు? దేవుడే. ఈ రాత్రి నువ్వు ఎంత దేవుని వివేకం చేత నింపబడతావో అంతగా మరలా దేవుడు నిన్ను తన పని కొరకే వాడుకుంటాడు. హల్లెలూయా. అర్థమైందా? 20వ వచనం చూడండి ఏం జరిగిందో. ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వారిని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును, వారి సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠ వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చి. ఈ వచనం నాకు చాలా ఇష్టం అండి, ఒకసారి అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్న మర్మం ఏంటో. మోషేకి ఎందుకు వచ్చాడు? రెండోసారి కిందకు వచ్చాడు. దేవుడు ఇవన్నీ కట్టమన్నాడు, అర్పణలు కావాలని చెప్పి అన్నాడు. అర్పణలు తెస్తున్న సందర్భంలో దేవుడు ఎవరి హృదయానికి ప్రేరేపణ ఇచ్చాడో, ఇక్కడ ఈ పరిచర్య జరగాలి, నా దగ్గర మరి బంగారం ఉంది, నేను బంగారం తెస్తా, వెండి ఉంది, వెండి తెస్తా, ఇత్తడి ఉంది, ఇత్తడి తెస్తా, ప్రేరేపణ కలిగింది, తెచ్చారు. నేను చదివేస్తాను చూడండి 22. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చి, మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండినో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతి వాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చును. ఆ సేవలో ఏ పనికైనా వచ్చి తుమ్మకర్ర ఎవరి యొద్ద ఉండినో వాడు దాన్ని తెచ్చును. ఇక్కడ దాకా చూడండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? అయ్యా ఇవన్నీ కావాలని చెప్పాడు, హృదయాలు ప్రేరేపించబడి నా దగ్గర తుమ్మకర్ర ఉంది, ఓకే
నీల రంగు వస్త్రం ఉంది, సముద్ర వత్సపు తోళ్ళు ఉన్నాయి, పొట్టేళ్ళ తోళ్ళు ఉన్నాయి, ఓకే. బంగారం ఉంది, ఓకే. వాళ్ళ దగ్గర ఉన్నవి ఉన్నట్టు తెచ్చారు, ఓకేనా. 25 చూడండి. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికినా తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్నని నారా నూలును తెచ్చి ఏం చేశారంట? వాళ్ళందరూ ఉన్నాయి తెస్తే వీళ్ళ దగ్గర లేవు. వాళ్ళందరి దగ్గర దేవుడికి అర్పిస్తాక ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమో లేవు. కానీ వాళ్ళంట వివేక హృదయం కలిగిన స్త్రీలంట. వీళ్ళు ఏం చేశారు? ఆ ఉన్న నూలు వాటితోనే వడికేసేసేసేసి వస్త్రం తయారు చేసి తెచ్చారంట. నాకు పైనోళ్ళ కంటే వీళ్ళు నచ్చారు. పైనోడు ఉన్నదే తెచ్చాడు, మేము దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? వస్త్రం కావాలి కదా, నూలు ఉంది కదా, వస్త్రం వడికేద్దాం. మనమైతే ఏం చేస్తాం? దేవా, నా దగ్గర ఏమీ లేదని సంగతి నీకు తెలుసు, నువ్వే నా చేతులను బలపరిస్తే నీకు అర్పణిస్తానంటాం. ఈ వివేక కలిగిన స్త్రీల దగ్గర బంగారం లేదు పాపం, వెండి లేదు పాపం, ఇత్తడి లేదు పాపం, ఏమీ లేవు. కానీ వాళ్ళకి ఏముంది? ఇవ్వాలని ఉంది. వాళ్ళలో వివేచన ఉంది. వాళ్ళ వివేచన ఏం చేసిందనంటే, వాళ్ళు తమ చేతులతో వడికి వస్త్రం చేసి తీసుకొచ్చి ఇచ్చారు. హల్లెలూయా. ఈ తెచ్చిన అన్నిటినీ వివేకము కలిగిన హృదయంతో నింపబడిన వ్యక్తి దేవునికి పనికొచ్చే పాత్రలుగా మార్చాడు. ఇచ్చినవాడు గొప్ప, మార్చినవాడు గొప్ప. ఈ మార్చినవాడు దేన్ని బట్టి మార్చగలిగాడు? దేవుడే వాడిని ఆ వివేకంతో నింపాడంట. హల్లెలూయా. నువ్వు వివేకం చేత నింపబడితే మనుషులకు ఉపయోగపడతావు. నువ్వు వివేచన చేత నింపబడితే దేవుడు వాడుకునే స్థాయికి కూడా రాగలుగుతావు. అందుకే ఆయన అవివేకాన్ని అపవిత్రత అన్నాడు. ఎందుకంటే వివేకము ఆయన ఉపయోగించుకునే అంత గొప్పది కాబట్టి. హల్లెలూయా. నీలో నింపబడిన వివేచన దేవునికి కూడా ప్రయోజనకరం కాబట్టి దేవుడు వివేచన హృదయముతో నింపిన వారినే వాడుకున్నాడు. ఆమేన్. సొలొమోను మందిరం కట్టక మునుపు సొలొమోన్ని ఇదే వివేచన ఆత్మతో నింపాడు. బెసలేలు ఇక్కడ ఉపకరణములు చేయకముందు బెసలేల్ని ఇదే వివేచనతో నింపాడు. కానీ ఈ నింపిన వివేచన చేత ఆయన వాడుకున్నవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. వివేచనతో వడికి తెచ్చిన స్త్రీలు ఒక ఎత్తు అయితే, తెచ్చిన వాటన్నిటిని దేవునికి ప్రయోజనకరమైన ఆలయంగా మార్చిన వాడు బెసలేలు మరొక ఎత్తండి. ఆమేన్. ఈ రాత్రి నీలో వివేచన స్థాయి లేకపోవడానికి అడ్డుపడుతుంది ఏముందో ఒకసారి పరిశీలన చేసుకో. కనీసం నీ వివేచన ఈ లోక భవిష్యత్తు గురించి కూడా లేదా? చాలా జాగ్రత్త. ఈ లోక భవిష్యత్తు కొరకైన వివేచన కలిగి రాబోయే జీవితం గురించి వివేచన లేదా? జాగ్రత్త. ఈ లోకమే శాశ్వతం కాదు. ఈ లోకలు ఎంతకాలం ఉంటావో కూడా తెలియదు, కానీ మరొక జీవితం ఉంది, దానికోసం వేసే ప్రాణం పెట్టాడు. వివేచన ఏంటనంటే, ఇహ ముందు ఆయన కావాలి, ఇహమును విడిచిపెట్టిన పరముందు ఆయనతో ఉండాలి, అదే వివేచన. కానీ ఆయనతో ఉండడానికి నువ్వు దుష్టత్వం విడిచిపెట్టాలి, అదే వివేచన. దుష్టత్వం విడిచిపెట్టిన నీవు ఉపదేశాన్ని నిత్యము కూడా పోగు చేసుకోవాలి, ధ్యానించుకోవాలి, అదే వివేచన. నీ ప్రవర్తనను కనిపెట్టుకోవాలి, అదే వివేచన. హల్లెలూయా. ఆయన మార్గం అనుసరించాలి, అదే వివేచన. తక్కువ అవుతుంది అనుకుంటే మొర్ర పెట్టుకోవాలి, అదే వివేచన. ఎప్పుడైతే నువ్వు దేవుని వివేచన ఆత్మచేత నింపబడతావో దేవుడే నిన్ను తన పని కొరకు కూడా వాడుకుంటాడు. అట్టి కృప, అట్టి భాగ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు సంపూర్ణంగా దయచేయునుగాక.